ధనికుని ఇంటికి వెళ్ళి పదే పదే అడుగుతుండేదట, అయ్యా ఇగో మా పిల్లలు ఉన్నారు నా దగ్గర, మా పిల్లలకు ఆహారం లేదు, తినడానికి ఆహారం లేదు, మీరు ఏదైనా ఉంటే సాయం చేయండి అంటే క్యాండ్రకించి ఉమ్ము వేశాడు మొక్క మీద. వెంటనే ఉమ్ము వేయగానే ఆ ఉమ్ముని ఇలా తుడుచుకొని, అయ్యా ఇది నాకు సరిపోతుంది, మరి నా పిల్లలకి ఏమైనా ఉంటే పెట్టండి అని అడగగానే వెంటనే ఆ వ్యక్తి హృదయం కదిలిపోయింది. ఇంత ఉమ్ము వేసి వదిలేసిన ఇది నాకు చాలు, నా పిల్లలకి ఏదైనా ఉంటే పెట్టండి అని అడగడంతో వెంటనే తన ఆస్తిలో చాలా భాగం, తన దగ్గర ఉన్న బిల్డింగ్స్ అన్నీ కూడా తెరీసాకి ఇచ్చేసి ఆ పరిచయ కొరకు, సేవ కొరకు వాడుకోమని ముందుకు వెళ్ళాడు. ఇలాంటి ఎన్నో కష్టాలు అనిపించింది, ఎన్నో అవమానాలు పాడైంది, ఎన్నో బాధలు పాడైంది. అంటే క్రీస్తు యేసుకు కలిగిన మనసు, క్రీస్తు యేసుకు కలిగినటువంటి మాదిరి ఆమె కలిగి ఉన్నదనడానికి ఒక ధనికుని ఇంటికి వెళ్ళి పదే పదే అడుగుతుండేదట, అయ్యా ఇగో మా పిల్లలు ఉన్నారు నా దగ్గర, మా పిల్లలు